నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఆర్ఆర్ భద్రతపై సీఎం రేవంత్ సీరియస్. నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరిక. ఎక్స్పైరీ సిరప్ ఇస్తే పిల్లాడు చావాలా? మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై తండ్రి నిలదీత. కస్టమర్ల వేషంలో వచ్చి బంగారం కొట్టేశారు. తాండూరులో నగల దుకాణంలో చాకచక్యంగా చోరీ. దిశా బిల్లుకు చంద్రబాబు కేబినెట్ బ్రేక్. ఉపసంహరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై హెచ్ఎండిఏ, హెచ్ఆర్డిసిఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నిర్వహణలో లోపాల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో రాజీ ఉండదని హెచ్చరించారు. ఓఆర్ఆర్ పై అక్రమంగా వాహనాలు నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్వహణలో లోపాలు తలెత్తితే సంబంధిత కాంట్రాక్టర్ను పూర్తిగా బాధ్యుడిగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ, హెచ్ఆర్డిసిఎల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రయాణికులకు సురక్షితమైన ఓఆర్ఆర్ ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 4 ఏళ్ల బాలుడికి గడువు ముగిసిన సిరప్ ఇచ్చారన్న ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళి తన కుమారుడు ఎనోస్ రాజును వాంతులు, విరోచనాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు 2 సిరప్లు సూచించారు. అందులో ఒక సిరప్ ను ఆసుపత్రి సిబ్బంది అందించగా మరో మందును బయట కొనుగోలు చేయాలని చెప్పారు. ఇంటికి వెళ్లిన బాలుడికి సిరప్ ఇవ్వబోతూ ఉండగా దానికి జూన్ 2026తో గడువు ముగిసినట్లు గుర్తించిన తండ్రి వెంటనే ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ నగల దుకాణంలో చోరీ ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన 5 వ్యక్తులు సిబ్బందిని మాటలో పెట్టి వారి దృష్టి మరల్చగా అందులో ఒకరు చాకచక్యంగా 10 గ్రాముల బంగారు గొలుసును అపహరించారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత నగలు పరిశీలించిన దుకాణ సిబ్బందికి బంగారు గొలుసు కనిపించకపోవడంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండి దుకాణాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత కోసం 2019లో తీసుకొచ్చిన దిశ బిల్లును ఉపసంహరించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ యాప్, ప్రత్యేక దిశ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళలకు భద్రతకు చర్యలు చేపట్టింది. దిశ యాప్ ద్వారా 31,607 మంది బాధితులకు పోలీసులు స్పందించి రక్షణ కల్పించినట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. తాజాగా దిశ బిల్లును ఉపసంహరించుకునే ప్రతిపాదనకు చంద్రబాబు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం రాజకీయ చర్చకు దారితీసింది. అయితే బిల్లు ఉపసంహరణపై ప్రభుత్వం అధికారిక కారణాలను పూర్తిగా వెల్లడించాల్సి ఉంది. దిశ బిల్లు, క్రిమినల్ లా, ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి పదే వివరణ కోరడం, సవరణలు సూచించడం మరియు దీనిని పునః పరిశీలించాలని సలహా ఇవ్వడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లను రద్దు చేస్తూ 1/7/2024 నుండి భారతీయ న్యాయ సంహిత 2023 మరియు భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అమల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు చట్టపరంగా నిష్ప్రయోజనంగా మారింది. ఈ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు, అంటే ఈ దిశ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని న్యాయశాఖ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా, ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం మంత్రివర్గం ముందు ఉంచడం, దాన్ని ఆమోదించడం జరిగింది. ఇదేంటంటే ఒకటి ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ బిల్లు అయినా సరే ఇటువంటి చట్టంలో మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉండాలి. కానీ పోయిన ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రచార ఆర్భటానికి కానివ్వండి, దిశ బిల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందకుండానే దిశ పోలీస్ స్టేషన్లని, దిశ వాహనాలని చెప్పేసి రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇప్పుడు ఏమైంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టాలని బిఎన్ఎస్ ఏదైతే తీసుకొచ్చిందో దాని మూలంగా రాష్ట్రం కొత్త చట్టం చేయాల్సిన అవసరం రాకుండా పోయింది. దిశలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కూడా బిఎన్ఎస్లో పొందుపరచబడ్డాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోమని సూచన చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరాస్పేటలో వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు 1,43,00,000 మేర మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2 నెలల క్రితం వాట్సాప్ వీడియో కాల్ చేసిన దుండగులు తాము ఢిల్లీ పోలీసులమని, మనీ లాండరింగ్ కేసులో మీరు చిక్కుకున్నారని చెప్పి ఢిల్లీకి వచ్చి సరెండర్ కావాలని భయపెట్టారు. అనంతరం సుప్రీంకోర్టు జస్టిస్ పేరుతో మరో వీడియో కాల్ చేసి మీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలోని డబ్బును కోర్టు అటాచ్ చేయాలని ఆదేశించాలని నమ్మించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీపై దాడి చేసి చంపివేస్తారని బెదిరించడంతో భయపడిన వృద్ధురాలు 3 విడతల్లో తన ఖాతాలోని 1,43,00,000 వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం ఆస్తులు కూడా అమ్మి డబ్బులు జమ చేయాలని చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జూన్ 10వ తారీఖు టెలికాం వాళ్ళు ఫోన్ చేసి మీ పేరు మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో హెరాస్మెంట్ మెసేజెస్ వెళ్తున్నాయని రిపోర్ట్ వచ్చింది, అరెస్ట్ వారెంట్ వచ్చింది, మీ మీద ఇష్యూ అయింది అని చెప్పారు. ఢిల్లీ వెళ్ళమన్నారు. మేము ఢిల్లీ వెళ్ళలేమంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాను అన్నాను. అంటే అవసరం లేదు, మేమే డైరెక్ట్ చేస్తున్నాం అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీది అదొకటే కాదు, మనీ లాండరింగ్ లో కూడా మీ పేరు ఉంది అని చెప్పి జస్టిస్ ముందర పెట్టారు. జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ అన్నారు. అది ఫోటో ఒకటే పెట్టారు, మనిషి ఎవరో కనిపించలేదు. వెనకాల నుంచి మీరు మనీ లాండరింగ్ లో ఈ ఢిల్లీలోనే కెనరా బ్యాంక్ లో మీ అకౌంట్ ఉంది, దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అని చెప్పారు. అసలు నేను ఎప్పుడు ఢిల్లీయే వెళ్ళలేదండి అని చెప్పినా కూడా మీ పేరు మీద ఉంది కాబట్టి మీ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాం అని అన్నారు. తర్వాత పోలీస్ ఆఫీసర్లో అని చెప్పి రాహుల్ గుప్తా అని, నిషా పటేల్ అని పేర్లు చెప్పారు. వాళ్ళు అన్నారు మీ అకౌంట్లన్నీ అమౌంట్లు, బ్యాంక్ అమౌంట్లు, ఆస్తులు అన్ని కోర్టుకి డిక్లేర్ చేయండి అన్నారు. సరే అన్నీ మేమే చెప్పాం. చెప్పిన తర్వాత అవన్నీ అకౌంట్లలో ఉన్న డబ్బు మాత్రం
కోర్టుకి ప్లెడ్జ్ చేయండి, చేసేస్తే అది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ 3 రోజుల్లో మీకు వెనక్కి వచ్చేస్తుంది డబ్బంతా అన్నారు. తర్వాత మేము ఇక్కడ 15వ తారీఖు ఐఓబిలో అమౌంట్ వెళ్ళి ఎఫ్డీలన్నీ బ్రేక్ చేసి అకౌంట్లోకి వేయమన్నారు. తర్వాత అకౌంట్లో వేసాక ఎంత చెప్పమన్నారు. 1,05,00,000 అండి 15వ తారీఖు. అది వాళ్ళేమో ఏం చేశారంటే ఒక నోటరీ సర్టిఫికెట్ పంపించారు, కోర్టుకి జమా వేయండి అని. అది అడ్రస్ అన్నీ కూడా పంపించారు, వాళ్ళు అకౌంట్ నంబరు అన్నీ కూడా. కోర్టుకని డైరెక్ట్గా చెప్పకూడదు, బ్యాంక్ మేనేజర్కి కూడా తెలియకూడదు, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇందులో ఇంప్లికేట్ అయ్యి ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నాడో వాడి మనుషులు మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు, బ్యాంక్లో కూడా అటాక్ చేస్తారు. మీరు బ్యాంక్లో ఉన్నప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా అంటే మేనేజర్ని అలర్ట్ చేద్దామని ట్రై చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తారు. మీ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్లు చేస్తే ఆ మనీ లాండరర్స్ వాళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఎవరో మిమ్మల్ని అటాక్ చేస్తారు, మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పి, అందుకని కోర్టుకి అది ఇవ్వండి అని అకౌంట్ అది ఇచ్చారు. ఆ అకౌంట్లో ఆర్టీజీఎస్ చేయమన్నారు, చేశాము. తర్వాత ఇంకో 3 రోజుల తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలోంచి 20 లక్షలు ఇదే పద్ధతిలో ఆర్టీజీఎస్ చేయించుకున్నారు. తర్వాత 29వ తారీఖు జూను ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా అలాగే చేయించుకున్నారు. 18,50,000 అండి అక్కడ. అయిన తర్వాత జూలై నెల అంతా కొంచెం సైలెంట్గానే ఉన్నారు. కానీ మా హస్బెండ్ ఫోన్లో సర్విలియన్స్, ఈడీ సర్విలియన్స్ రూమ్ అని కంటిన్యూస్గా కెమెరా ముందరే ఉండాలన్నారు. ఏం పనులు చేసుకుంటున్నా కెమెరా ముందరే చేసుకోవాలి. 10 నిమిషాలు అటు ఇటు వెళ్ళినా పర్వాలేదు, కానీ అంతకు మించి కెమెరా ముందర నుంచి అవతలకి వెళ్ళకూడదు, కెమెరా ముందరే ఉండాలి. అక్కడే తినడం పడుకోవడం ఆ కెమెరా ముందరే, లైట్ ఫుల్ లైట్తోనే పడుకోవాలి. అట్లా 24/7 కెమెరా ముందరే ఉండాలి. అది జూన్ 10 నుంచి మొన్నటి వరకు జరుగుతూనే ఉందండి. మీరు కానీ ఎవరికి అనుమానం రాలేదండి? నాకు డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని మాదపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పార్టీ కార్యాలయం వద్దనే నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు మాదపల్లిలో ఇప్పటికీ పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేము చేసిన మమ్మల్ని అందరూ ఆపేసి వాళ్ళేమో మా వాళ్ళని తీసుకెళ్ళి ఎస్పీటీసీలను అందరూ తీసుకెళ్ళి మేము అందరూ కూడా లా అండ్ ఆర్డర్ ఓపెన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఎవరు లా అండ్ ఆర్డర్ ఓపెన్ చేయని వాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అక్కడే వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉంటే అవసరం ఏముంది వాళ్ళకి? మేము ఇళ్ళ దగ్గర చేసుకుంటే మాకేమో 144 సెక్షన్ 30లు, మా ఇళ్ళ దగ్గర పొలాల్లోకి వెళ్తే సెక్షన్ 30లు, నేను ప్రోగ్రామ్ చేస్తే సెక్షన్ 30లు 144 ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. మీరే చెప్పండి, ఏం చట్టపరంగా చేస్తున్నారన్న? నా ఇంట్లో ఉంటే నేను సెక్షన్ 30, నేను నా తోటలోకి వెళ్తే సెక్షన్ 30, అంతమంది మీద కేసులు. మా దెందూరు కూడా ఒక ఏరియా చెప్పండి, అక్కడే చేసుకుంటారు రేపైనా సరే. పంపించండి కూడా వాళ్ళ దగ్గర, నా దగ్గర పంపించండి. మేము చేస్తే మమ్మల్ని అందరూ ఆపేసి వాళ్ళేమో మా వాళ్ళని తీసుకెళ్ళి ఎస్పీటీసీలను అందరూ తీసుకెళ్ళి పెడతాగా. మేము అందరూ కూడా లా అండ్ ఆర్డర్ ఓపెన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఎవరు లా అండ్ ఆర్డర్ ఓపెన్ చేయని వాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అక్కడే వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉంటే అవసరం ఏముంది వాళ్ళకి? మేము ఇళ్ళ దగ్గర చేసుకుంటే మాకేమో 144 సెక్షన్ 30లు, మా ఇళ్ళ దగ్గర పొలాల్లోకి వెళ్తే సెక్షన్ 30లు, నేను ప్రోగ్రామ్ చేస్తే సెక్షన్ 30లు 144 ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. మీరే చెప్పండి, ఏం చట్టపరంగా చేస్తున్నారన్న? నా ఇంట్లో ఉంటే నేను సెక్షన్ 30, నేను నా తోటలోకి వెళ్తే సెక్షన్ 30, అంతమంది మీద కేసులు.
మా జనూరు కూడా ఒక ఏరియా చెప్పండి, అక్కడే చేసుకుంటారు రేపైనా సరే. కర్ణాటకలోని బేలగావిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేఎస్ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ఢీకొనడంతో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతతో మృతదేహాలు రోడ్డుపైనే పడిపోగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ఆర్ఆర్ భద్రతపై సీఎం రేవంత్ సీరియస్, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరిక. ఎక్స్పైరీ సిరప్ ఇస్తే పిల్లాడు చావాలా? మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై తండ్రి నిలదీత. వేషంలో వచ్చి బంగారం కొట్టేశారు. తాండూరులో నగల దుకాణంలో చాకచక్యంగా చోరీ. దిశా బిల్లుకు చంద్రబాబు కేబినెట్ బ్రేక్, ఉపసంహరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.